ఎల్పీజీ గ్యాస్ ధరలను పెంచి ఆటో డ్రైవర్లను ఇబ్బందులకు గురిచేస్తున్న పెట్రోల్ బంకులపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని బీఆర్టీయూ ఆటో యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వేమిల మరయ్య డిమాండ్ చేశారు. హైదరాబాద్లోని నాచారంలో బీఆర్టీయూ ఆటో యూనియన్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అంతర్జాతీయ క్రూడ్ ఆయిల్ ధరల కారణంగా చూపుతూ కొన్ని గ్యాస్ బంకులు ఆయిల్ కంపెనీలకు అనుమతి లేకుండా మీటర్పై అదనంగా 30 నుంచి 40 రూపాయలు వసూలు చేస్తున్నాయని ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి అక్రమంగా ధరలు పెంచిన గ్యాస్ ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే ఆటో డ్రైవర్లు ఆందోళన చెందకుండా ధరలు పెరిగినట్లు ప్రభుత్వ జీవో కాపీ చూపించాలని బంక్ యాజమాన్యాన్ని అడగాలని సూచించారు. నా పేరు వేముల మారయ్య, ఆటో యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడిగా మాట్లాడుతున్నా. ఏదైతే అంతర్జాతీయంగా ఇరాక్, ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా దేశాలలో యుద్ధాలు జరుగుతున్నాయని చెప్పి భారతదేశంలో ఉన్నటువంటి మరి క్రూడ్ ఆయిల్ రేట్లు పెరగబోతున్నాయి అని చెప్పి హైదరాబాద్ నగరంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం గ్యాస్ ఏజెన్సీ కంపెనీలన్నీ పెట్రోల్ బంకులు, డీజిల్, గ్యాస్, ఎల్పీజీ రేట్లు ప్రజెంట్ ఆటో వాళ్లకు ఇప్పటికే గిరాకులు లేక మీటర్ రేట్లు పెరగక అనేక ఇబ్బందులలో ఉన్నారు. ఒక గ్యాస్ లీటర్ పైన గతంలో 53-54 రూపాయలు ఉన్న లీటర్ గ్యాసు సడన్గా ఈరోజు ఉదయం నుండి 90 నుంచి 110, 120 అంత రేటు పెంచి ఇలా లైన్లో నిలబడి ఆటో డ్రైవర్లు ఇబ్బంది పెడుతున్నారు. ప్రతి ఎల్పీజీ ఏజెన్సీ వాళ్ళ ఏదైతే పెట్రోల్ బంకులు ఉంటాయో బంకులలో వందలాది మంది లైన్ కట్టి రేట్లు పెరిగినాయి అని చెప్పి మరి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. కాబట్టి ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మేము ఆటో యూనియన్గా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ అక్రమ రేట్ల విధానం ఏదైతే గ్యాస్ ఏజెన్సీలు వసూలు చేస్తున్నాయో తక్షణమే అరికట్టాలి. ఆయిల్ కంపెనీలు రేటు సర్కులర్ ఇప్పటిదాకా నేను కనుక్కుంటే ఎక్కడ కూడా బంకులలో రాలే, కానీ అదనంగా రాకముందుకే అక్కడ ఎన్నో వర్షం పడితే ఇక్కడ గొడుగు పట్టినట్టుగా మరి హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి లక్షలాది మంది ఆటో కార్మికులను కొట్టగొట్టి వాళ్ళకి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుంది ఈ ఏజెన్సీకి, గ్యాస్ ఏజెన్సీ కంపెనీలు. కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం చర్య తీసుకోవాలి. ఒకవేళ జాతీయ లెవెల్లో క్రూడ్ ఆయిల్ రేట్లు పెరిగి విధాన సంస్థ శాఖ భారత ప్రభుత్వం ఏదైనా పెంచినట్లయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం ట్యాక్స్ని భరించి పేదవాళ్ళైన ఆటో కార్మికుల మీద భారం పడకుండా చూడాలి. అదేవిధంగా ఆయిల్ కొరత పేరుతోటి ఏదైతే గ్యాస్ వాళ్ళు మోసం చేసి దోసుకుంటున్నారో ఆ దోపిడిని అరికట్టాలి. ఇప్పటి వరకు అయితే నిల్వలు గ్యాస్ ఉన్నాయి, కానీ వీళ్ళు అడ్వాన్స్గా బ్లాక్ చేసి లేదని చెప్పి తప్పుడు ప్రచారం చేసి ఇలా ఆటో కార్మికులు దోసుకోవాలని చెప్పి ఇలా గ్యాస్ ఏజెన్సీ కంపెనీలన్నీ చూస్తున్నాయి. రెండోది, ఆటో కార్మికులు కూడా మా విజ్ఞప్తి ఏంటంటే ఎక్కడైనా బంకులలో రేట్లు పెరిగినాయని చెప్తే వాళ్ళను గ్యాస్ ఏజెన్సీలు వాళ్ళకి ఏదైతే క్రూడ్ ఆయిల్ రేట్లు పెంచి కంపెనీలు ఉంటాయో వాళ్ళు సర్క్యులర్ రిలీజ్ చేస్తారు. భారత ప్రభుత్వం అనుమతి తీసుకొని రేట్లు పెంచినట్టుగా సర్క్యులర్ చూపిస్తేనే మనం రేట్లు కట్టేయాలి తప్ప ఏదో వాళ్ళు రీడింగ్ మార్చుకొని రేట్లు పెంచని చెప్తే ఇయ్యొద్దు అని చెప్పి అది మోసపూరితమైన చర్య అని చెప్పి ఈ సందర్భంగా మా ఆటో కార్మికులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. మీరు అడగండి, ప్రతి బంకుల్లో ఎక్కడైతే రేట్లు పెరిగినని చెప్తున్నారో మీ కంపెనీని పెంచిన రేటు చూపించామని చెప్పి మీరు అడగాలి. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒకవేళ వాళ్ళు రేట్లు పెంచినట్లయితే మీరు అఫీషియల్గా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలి. ఎందుకంటే ఒక లీటర్ మీద 34 రూపాయలు అనేది అంత ఆశమాష కాదు. అదేవిధంగా డొమెస్టిక్ గ్యాస్ రేట్లు కూడా పెరిగాయని చెప్పి ఆందోళన చేస్తున్న ప్రజలందరూ తక్షణమే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ విషయం మీద స్పందించి ఆటో కార్మికులను దోపిడీ గురి కాకుండా కాపాడాలని చెప్పి మేము ఆటో యూనియన్గా డిమాండ్ చేస్తున్నాం.